అందరికీ నమస్కారం. ఈ సినిమాకి టైటిల్ అని ఎందుకు పెట్టారని ఎవరు అడిగితే మళ్ళీ అక్షరాలు దిద్దుకోవడం దగ్గర నుంచి జీవితం మొదలు పెట్టాలని అనిపించేంత పరిస్థితి వచ్చిందని. ఎందుకంటే పని చేయటంలోనూ గెలవటంలోనూ ప్రయాణంలోనూ మనం ఎక్కడ మొదలు పెట్టామో మర్చిపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాము. సో ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని మన మూలాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. అలాంటి మూలాల్ని వెతుక్కునే ఒక ప్రయత్నమే కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేం. కొన్ని ప్రయాణాలు మాట్లాడినా వద్దా? కొన్ని ప్రయాణాలని మనం ఎప్పటికీ ఆపాలనిపించదు. కొన్ని జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోవాలనిపించదు. కొన్ని అనుభూతుల్ని ఎంత పంచుకున్నా సరిపోవాలనిపించదు. నాకు ఎప్పటి నుంచో, నన్ను చిన్నప్పటి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రయాణం కానీ, నా అనుభూతులు కానీ, నా స్నేహితులతో నేను మాట్లాడిన మాటలు కానీ, సాయంత్రం పూట సరదాగా క్రికెట్ ఆడినప్పుడు అయిపోయిన తర్వాత సిగరెట్ అలవాటు ఉన్న రోజుల్లో అది కాలుస్తూ కబుర్లు చెప్పిన రోజులు కానీ, ఒకటికే డబ్బులుంటే 1/2 తాగుతూ సరదాగా సంభాషించిన రోజులు కానీ, ఏమవ్వాలి అనుకున్నప్పటి క్షణాలు కానీ, అవి అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తీయగా ఉంటాయి. వాటన్నిటినీ ఎలా వెనక్కి తిరిగి చూసుకోవాలని ప్రతి మనిషి అనుకుంటాడు. రాసేసిన డైరీలు మళ్ళీ ఎలా చదవాలని అనుకుంటాడు. ఇది కూడా నేను చాలా రోజుల క్రితం రాసేసిన డైరీ, దాన్ని మళ్ళీ చదువుకోవాలనిపించింది. దాన్ని ఆగా తీశాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని